ఇండియా టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ పేరు చేరిపోయింది. కేజీఎఫ్ 1, 2 సలార్ మూవీతో పాన్ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. దీంతో భారీ యాక్షన్ మూవీలకు ప్రశాంత్ నీల్ కేర్ ఆఫ్ అడ్రస్ అనొచ్చు. ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ తారక్ తో పాన్ ఇండియా వైడ్ గా మూవీకి రెడీ అవుతున్నాడట. ఈ మూవీతో తారక్ ను మరోసారి అడవుల బాట పట్టిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేశాడు. ఇంతకీ ప్రశాంత్ నీల్ వేసిన ప్లాన్ ఏమిటో లెట్స్ వాచ్ ది స్టోరీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తరువాత పాన్ ఇండియా మీద ఫోకస్ పెట్టాడు. ఇక బాలీవుడ్తో పాటు సౌత్ ఇండియాలో తన మార్కెట్ పెంచుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు. ప్రెజెంట్ ఎన్టీఆర్ మూవీల లైనప్ చూస్తే అదే అర్థమవుతోంది. బాలీవుడ్లో హృతిక్ రోషన్తో వార్లో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ మరోవైపు సౌత్ పాపులర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ మూవీలో యాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇలా పవర్ఫుల్ లైనప్తో ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో కూడా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి ముందుగా అనుకున్న షెడ్యూల్ కొంత ఆలస్యమైనా ఇప్పుడు మేకర్స్ ప్లాన్ చేసిన కొత్త షెడ్యూల్ మొదలయ్యే టైం దగ్గరకొచ్చేసిందని అంటున్నారు. హృతిక్ రోషన్తో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజికి వచ్చిందని టాక్. ఈ వార్ 2 కంప్లీట్ అవగానే మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండే అవకాశం ఉందట. వార్ 2 ప్రమోషన్స్ ద్వారా బీటౌన్లో పరిచయాలు మరింత ఉపయోగపడతాయని ఎన్టీఆర్ ప్లాన్. వార్ 2 రిలీజ్ అయ్యాక డ్రాగన్ మీద ఎన్టీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు డ్రాగన్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్లతో ఈ మూవీని రూపొందించనున్నాడు. ఎస్పెషల్లీ టెక్నికల్గా హై స్టాండర్డ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్టోరీలో ప్రధానమైన ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్స్ను త్వరలోనే షూట్ చేయబోతున్నారట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ నెల 17 నుంచి డ్రాగన్ షూటింగ్ మొదలవుతోందని శాండిల్వుడ్లో టాక్ వినవస్తోంది. అయితే ఇది ఒక షార్ట్ స్కెడ్యూల్ మాత్రమే అని అంటున్నారు. ఇంట్రెస్ట్ కలిగించే మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ అయిన స్కెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదని టాక్. కొన్ని ఫైట్, న్యాచురల్ విజువల్స్ కు సంబంధించిన కీలకమైన సీన్స్ ను షూట్ చేయనున్నారు. వికారాబాద్ ఫారెస్ట్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను తీయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. హీరో లేకుండానే మొదటి స్కెడ్యూల్ను పూర్తి చేసి తదుపరి స్కెడ్యూల్లో ఎన్టీఆర్ జాయిన్ అవనున్నారట. ఎన్టీఆర్ గత 2 మూవీల్లో కూడా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా హైలైట్ అయింది. ట్రిపుల్-ఆర్లో కొమరం భీం, అలాగే దేవరలో కూడా అడవుల నేపథ్యం బాగా కలిసొచ్చింది. మరోసారి నీల్తోనూ అలాంటి బ్యాక్డ్రాప్ రావడం యాదృచ్ఛికం. ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ మేకింగ్, టేకింగ్ స్పెషాలిటీగా మారాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లోని విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ రేంజ్ టెక్నికల్ టీంని డ్రాగన్ కోసం కూడా సిద్ధం చేసుకున్నారు. అడవుల్లో జరిగే చేజింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందంటూ ఏఐతో కొందరు ఔత్సాహికులు నెట్టింట క్రియేట్ చేసి వైరల్ చేశారు. కొందరు డ్రాగన్లో లుక్కే అని డౌట్ కూడా పడ్డారు. తర్వాత ఏఐతో క్రియేట్ చేసిందని తెలిసాక ఫ్యాన్స్ డల్ అయ్యారు. ఈ డ్రాగన్లో ఎన్టీఆర్తో రుక్మిణీ వసంత్ ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేయబోతున్నట్లు టాక్. ఇంకా పలు ముఖ్యమైన క్యారెక్టర్ల కోసం కీలకమైన యాక్టర్లు, క్రూ సెలక్షన్ ఇంకా జరుగుతోందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీకి భారీ బడ్జెట్ కేటాయించారట. డ్రాగన్ మూవీని హాలీవుడ్ మూవీ లెవెల్లో తీయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 2026 జనవరి 9 నాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ వేసిన
రీస్కెడ్యూల్స్, VFX అన్నీ చూసుకుంటే అప్పటికి మూవీ పూర్తవుతుందా లేదా అనేది డౌటే. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది. అయితే ఫ్యాన్స్ మాత్రం కాస్త ఉత్సాహంగా ఉన్నారు. కారణం ఏంటంటే మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అవడమే ఫ్యాన్స్లో జోష్కు కారణం. ఈ మూవీపై మేకర్స్ నుంచి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.